నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కాళ్ల మండలంలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తుఫానులో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో తగ్గిన ప్రాణ ఆస్తి నష్టం. ఇరగవరం మండలంలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి 250 కుటుంబాలకు పంపిణీ చేసిన నిత్యావసరాలు. తణుకు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల కౌశ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అభిమానులు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి. తాడేపల్లిగూడెంలో నూతన ఉపాధ్యాయులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. వ్యవసాయ మార్కెట్ల ద్వారా అన్నదాతలకు మేలైన సేవలు అందించాలి. నిడదవోలులో నూతన కమిటీ నాయకులకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వేలివెన్ను అన్నపూర్ణ విద్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. తిలకించి ఆనందించిన విద్యార్థులు, తల్లిదండ్రులు. ప్రశంసించిన సంస్థ డైరెక్టర్ నందిగం. మానవ హక్కులను పరిరక్షించే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమలాపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన కొత్తపేట సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి. అప్పనపల్లి బాలబాలజీ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కార్తీక శుద్ధ ఏకాదశి పూజలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహార చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తుఫాను బాధితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాల్లో మత్స్యకారు కుటుంబాలకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు శుక్రవారం రాత్రి పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులందరండి, మీ ఇళ్లలోకి నీళ్లు రాకుండానే మీ గోదావరికి వరద వస్తే, ఏదైతే తుఫాను కనిపిస్తే మీ గడప దగ్గరికి నీళ్లు రాకుండానే ఇవాళ వరద సాయం మీ దగ్గర పట్టుకొచ్చాం. గత ప్రభుత్వం రోడ్ల మీద నీళ్లు, ఇళ్లలోకి నీళ్లు ఆయన ఇవ్వడానికి మీనామేషాలు లెక్కెట్టేవారు. కానీ ఈరోజు మీ గడపలోకి నీళ్లు రాకుండానే మీ ఇంటికి ఈవేళ బియ్యం, నిత్యావసరాలు పట్టుకొచ్చామని అంటే ఇది పని చేసేటువంటి ప్రభుత్వం. లంక గ్రామాలు అంటే మాకు ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, అభిమానానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మన ప్రభుత్వం వచ్చింది, ఈరోజు వచ్చే సంవత్సరం కాలేదు. ఏదైతే మాట ఇచ్చానో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జికి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఎన్ని కోట్లు? నిన్నమ్మా గట్టిగా చెప్పాలి అందరూ. ఎంత? 23 కోట్లు. 23 కోట్లు మాటలు కాదు. 23 కోట్లు అంటే ఒక్క గ్రామానికి 23 కోట్లు అంటే మాటలు కాదు. ఒక మండలానికి కాదు, ఒక నియోజకవర్గానికి కాదు, ఒక్క గ్రామానికి 23 కోట్లు ఇస్తేనే కానీ ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం కాదు. మరి అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా నేర్పుతుంది. మనకి పనిచేసిన వాడి పట్ల, సాయం చేసిన వాడి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి, అభిమానంగా ఉండాలి. దయవుంచి గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నటువంటి సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో శనివారం నిర్వహించిన మంతెన దుర్గరాజు రాజయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభియాన్ నిధులు 1,17,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 8 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందన్నారు.
డెబ్బై 74 సంవత్సరాల చరిత్ర కలిగిన కోపెల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ అప్పటి పురాతన భవనాన్ని పూర్తిగా తీసివేసి 1,17,00,000 ఇప్పుడు గ్రాంట్ శాంక్షన్ అయింది. ఆ 1,17,00,000 వ్యయంతో 8 అధునాతన తరగతులు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడే చదువుకుని మరి భీమవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రామకృష్ణరాజు గారు, ఎంతోమంది, ప్రొఫెసర్ విఎస్ రాజు గారు, ఎంతోమంది ఎన్నో రంగాల్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరెన్నికగన్న ఎంతోమంది ఈ స్కూల్లో చదువుకున్నారు. ఎంతోమంది చాలా భూరి విరాళాలు కూడా ఈ స్కూల్కి వేరే కృష్ణా జిల్లాలో కూడా ఒక 40 ఎకరాల. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి స్వాతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిర్మలాదేవి, సర్పంచి బూడి నాగమణి, ఉప సర్పంచి ఎస్ పరాలు, పార్టీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మంతెన రామకుమార్ రాజు, డాక్టర్ రామకృష్ణరాజు, కోపెల్ల సొసైటీ చైర్మన్ నంద్యాల రామరాజులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శైవాలయాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో శనివారం శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకాన్ని స్వయంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేశారు. కలెక్టర్ వెంట భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు రావూరి బ్రహ్మాజీ, సెక్రటరీ దారపురెడ్డి త్రివిక్రమ్, కోశాధికారి దొంగమళ్ళ సుబ్బారావులు ఉన్నారు. ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలను శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభావంతో కురిసినటువంటి అధిక వర్షాల వలన ఎవరైతే ఇబ్బందులు పడి రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం పొందారో వారికి, వారితో పాటుగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ మెజర్మెంట్స్లో భాగంగా వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుంది. దాదాపు మన నియోజకవర్గంలో వివిధ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా చేనేతలకు సంబంధించి దాదాపు 214 మందికి ఈ నిత్యావసర వస్తువుల్ని అందించడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా 50 కేజీలు బియ్యం, అదేవిధంగా కందిపప్పు కేజీ, షుగర్ కేజీ, పామాయిలు, అదేవిధంగా దాంతోపాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెజిటబుల్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలో ఎవరైతే తుఫాను బాధితులుగా ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇది అందిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలు ఎన్ కీర్తన, యుఎన్ఎస్ భార్గవ, వి హేమలతలకు బహుమతులు అందించారు. తొలుత పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ నేపథ్యాన్ని వివరించారు. చూడమ్మా,
ఆయన గురించి గాంధీ గారు ఏమన్నారంటే, పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే భారతదేశానికి నేను ఎప్పుడో స్వాతంత్రం తీసుకొచ్చేవాడిని అని అన్నారంట. పొట్టి శ్రీరాములు గారి గురించి గాంధీ గారు లాంటి ఒక వ్యక్తే అలా కామెంట్ చేశారు అంటే ఆయన ఎంత అకుంఠిత దీక్షాపరులు అనేది మనకి అర్థం అవుతుంది. ఆయన సాధారణంగా ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే కనుక ఆ మాట పూర్తయ్యే వరకు ఆయనకు పట్టుదల అనేది ఆయన ఏ విధంగానూ కూడా విడనాడేవారు కాదంటండి. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని పి పద్మావతితో పాటు ఏకేటీపీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తాళాబొత్తుల రామకృష్ణ, ఎంఈఓ బండి ఆంజనేయులు, దాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. కాగా ఇదే సంస్థ ఆధ్వర్యంలో ఇరగవరం మండలం రేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించి వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేసి విజేతలైన ఎం సాయిలక్ష్మి, డి లావణ్య, ఎం ఈశ్వరులకు బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయుని రెడ్డి మణిభారతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మానవత్వ సంస్థ నాయకులు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతిని పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ సినీ రంగానికి, సాహిత్యానికి దేవులపల్లి అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి నవీన్ను సన్మానించారు. ఏదో ఉత్సాహంతో చేయాలని కార్యక్రమం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సుమారు 70 చిత్రాలకు 170 పాటలు పైగా రాశారు. ఆయన రాసినవి కొన్ని పాటలే కానీ విశేష కీర్తి గడించాడు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ అవార్డులతో గౌరవించబడి మధురమైన గళం, క్యాన్సర్ వ్యాధి వలన మూగబోయిన కృంగిపోక కళాన్ని వినియోగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం గావించి 24 ఫిబ్రవరి 1980న మద్రాసులో భౌతికాయాన్ని వీడారండి. రచయిత, గొప్ప వ్యక్త, భావ కవిత్వపు ప్రయోక్త, ప్రచారకుడు, కృష్ణపక్షానికి వెలుగుల రేడు, ప్రకృతి సోయగాల వర్ణనను ప్రళయ కవిత్వానికి చిరునామాగా దేవులు కలం పరుగులు తీసింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, రిటైర్డ్ గ్రంథాలయ అధికారి నున్న వెంకటరామారావు, సభ్యులు ముక్కామల మోహనరావు, బర్రె శ్రీనివాస్, చదువరులు ఎన్ కుమార్, కె మృత్యుంజయరావులు పాల్గొన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి పెనుమస్స జానకి రామరాజు, ధర్మకర్తలు ఆధ్వర్యం వహించారు. ఇదిలా ఉండగా పైడిపరు శివాలయ ప్రాంగణంలో రామాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆలయ దాత కొత్తపల్లి రంగారావు అర్చకులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం ప్యాకెట్లను 90 మందికి అందజేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తున్న అర్చకుల సేవలను అందరూ గుర్తించాలని పేర్కొన్నారు.
కార్యక్రమం ఎందుకు పెట్టానంటే ఇండియా లెవెల్లో దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో అన్ని గుళ్ళకే అర్చకులు తప్ప ఉన్న ఇతరులకు ఎవరికి కూడా అర్హత లేదు. ఒక అర్చకులకే ఇండియా లెవెల్లో ఉన్న అర్చకులకే అర్హతది చేత ఈ కార్యక్రమం జరిపించినందుకు నా ఎందుకు దయించి ఏ విధమైన అవంతరాలు లేకుండా జయప్రదంగా నడిపించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రమాదేవి, కొత్తపల్లి సాయి శ్యామల, కొప్పుల వరప్రసాద్, నక్క శ్రీనివాసరావు, అబ్బిరెడ్డి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి శనివారం ఆవిష్కరించారు. పట్టణంలోని ఎస్వీఆర్ సర్కిల్ నుంచి సెకండ్ ఫ్లైఓవర్కు వెళ్లే రోడ్డు ప్రారంభంలో డివైడర్ మధ్యలో దీనిని ఏర్పాటు చేశారు. 65వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కుటుంబీకులు, బంధుమిత్రులు, అభిమానులు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తమ్ముళ్ళగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది. నాకన్నా దాదాపుగా 7 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా, కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన శాసనసభ్యుడైన మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాను. అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. మాణిక్యాలరావు గారికి శాసనసభకు పోటీ చేయడానికి కూటమి తరపున అవకాశం కల్పిస్తే మొన్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా శ్రీనివాస్ వర్మకి అవకాశం ఇచ్చినప్పుడు అల్లరి చేశారో, సామాన్యుడు అనుకున్నంత డబ్బు లేదు, ఏ విధంగా నెగ్గుతాడని అపహాస్యం చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు కూడా మాణిక్యాలరావు గారికి టికెట్ ఇచ్చినప్పుడు అపహాస్యం చేశారు. అయితే రాజకీయాలకి డబ్బు కొలమానం కాదు, రాజకీయాలకి సేవే కొలమానం, మన ఆలోచనే కొలమానం అనేటువంటి విషయాన్ని. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ కర్రి ప్రభాకర్ బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, ఏపీ స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, గట్టి మాణిక్యాలరావు, గట్టి నవీన్ సింధు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ ప్రముఖులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లిన కేంద్ర మంత్రి దంపతులను సన్మానించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు కావాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనను వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేను టీచర్లు సన్మానించారు. స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, మండల విద్యాశాఖ అధికారులు వి హనుమ, పిఎంకే జ్యోతి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత 16,000 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న విషయం కాదు. ఇదే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ కూడా మనం ఇంకా టీచర్లు కావాలనే విధంగా మనం నెక్స్ట్ జనరేషన్కి ఉండాలంటే
పిల్లల్ని మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుని విలేజ్లో మనం వేసిన ఏదో ఉద్యోగం చేస్తున్నాం జీతం అవుతుందని కాకుండా ఆ మంచి సందేశం ఇచ్చి ఆ పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మీలాంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉన్న స్కూల్స్ మూసేసే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. అప్పుడు మనకి వాంటింగ్ లేనప్పుడు మరి డిఎస్సి ఉండదో ఏముండదు, మళ్ళీ అప్పుడు అలాంటిది రేపు మళ్ళీ ప్రభుత్వం కేకలు తీసుకుని ఏం చేస్తారు మనకి. కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యతగా ఉండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీరు మర్చిపోవద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మీరు కష్టపడి మీరు పరీక్ష పాస్ అయ్యారు, మీ టాలెంట్ మీద మీకు ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు, ఎక్కడ రికమెండేషన్స్ లేవు. కాబట్టి మీ భగవంతుడు మంచి చేయాలి, మీ ద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.